శ్రీకృష్ణ మందిరంలో ఘనంగా శ్రీకృష్ణ అష్టమి కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం సీనియర్ నాయకులు వి.వై. దాస్ పాల్గొన్నారు. ప్రముఖ జడ్జ్ గింజల రంగరాజు, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కొల్లుబోయిన సూరిబాబు, వలసపాకల శ్రీకృష్ణ మందిర చైర్మన్ గింజాల రాజు, కొల్లుబోయిన రాజుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వి.వై. దాసు, గింజల అచ్చిరాజు, జడ్జ్ గింజల గంగరాజులు మాట్లాడుతూ వలసపాకల శ్రీకృష్ణ మందిరంలో ప్రతి ఏటా కృష్ణాష్టమిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే సాయంత్రం ఒట్టుకొట్టే కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కలిసి ఆనందోత్సవాలతో ఘనంగా నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, రామకృష్ణ, గుండ్ల బాబీ, గింజల రవికుమార్, గింజల బాబురావు, లక్ష్మీనారాయణ, కుండ్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని భారతదేశంలోని పర్వదినంగా కొలిసి కృష్ణ అష్టమి సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కృష్ణుడు అన్ని చోట్ల అంతలక్క ఉండి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణ భగవానుడు చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి వలసపాకల్లో నాకు తెలుసున్నప్పుడు కాడి నుంచి కూడా సుమారు 50-60 సంవత్సరాలుగా వలసపాకల, రమణయ్యపేట, వాకలపూడి ఒకే గ్రామం కింద పెద్దలందరూ కలిసి ఉండటం జరుగుతూ ఉంది. ఇప్పుడు గింజాల గంగరాజు గారు, జడ్జి గారు కూడా ఇక్కడ రావడం అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ గ్రామ పెద్దలు, కమిటీ పెద్దలు అందరూ కూడా ఆనవాయితీగా ఎప్పుడు కూడా ఇక్కడ పెద్దలను పిలిచి గౌరవించడం సాంప్రదాయ ప్రకారంగా జరుగుతూ ఉంది. గ్రామ పెద్దలందరికీ కూడా, కమిటీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరినీ సమానత్వంగా కాపాడి దేవుడు కృష్ణుడు, ఆ కృష్ణ భగవానుడు అందరినీ కాపాడాలని, అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, గ్రామస్తులందరినీ కూడా దీవించాలని కోరుకుంటూ చాలా సంతోషం ఇక్కడ రావటం. చాలా చోట్లకి వెళ్తుంటాం కానీ వలసపాకల వ్యక్తులకు మా సొంత గ్రామంలాగా, మా సొంత కుటుంబ సభ్యుల్లాగా మేము ఎప్పుడు కూడా భావిస్తారు వారు, మేము కూడా. ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కూడా ఈ వలసపాకల గ్రామంలో శ్రీకృష్ణుడు ఉత్సవాలు చేయడం, ప్రతి సంవత్సరం రావడం, ఆయన దర్శనం చేసుకోవడం, పెద్దలందరినీ గౌరవించడం ఇక్కడ జరుగుతుంది సాంప్రదాయంగాను. ఎక్కడైనా ప్రపంచంలో మా దాసాన్ని చెప్పినట్టుగా ఎక్కడైనా సరే ఏ ప్లాట్ఫామ్లో, ఏ దేశంలో చూసినా కానీ కృష్ణ ప్లాట్ఫామ్ ఉంటుంది. అది అందరినీ సమానంగా చూసే వ్యక్తి శ్రీకృష్ణుడు. ఆయన ఈవేళ మనం పండుగ జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ ఆలయాన్ని 1969లో అప్పుడు శ్రీకృష్ణాష్టమికి పెద్దలు గింజాల సింహాద్రిరాజు గారు, గింజాల సత్యనారాయణ గారు, కూలిపోని హెచ్ఆర్రావు గారు, కూలిపోని పెద్దబ్బాయి గారు, ఇటువంటి పెద్దలందరూ ఏకొస్తుని మన గ్రామంలో గుడి ఉండాలని చెప్పడంలో గుడి స్థాపించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఘనంగా ఉత్సవాలు నిర్వర్తిస్తూ ఎంతో అభివృద్ధి, గ్రామానికి కూడా ఎంతో, గ్రామానికి, సంఘానికి, గుడి కూడా వారు ఎంతో సేవ చేశారు. వారి అడుగుజాడలోనే మేము కూడా నడుచుకుంటూ అందరినీ కలుపుకోదు. ముఖ్యంగా మాకు ఏ కార్యక్రమం వచ్చినా మా సోదరుడు దాస్ గారు మాత్రం ముందుండి నేనున్నాను, మీకు సింహాద్రి అచ్చారావు ఏ విధంగా అయితే మమ్మల్ని ముందు నడిపించేవారో ఈయన కూడా అదేవిధంగా నేనున్నాను, మీరు ఏది పెట్టుకున్నా సరే నేను తోడు ఉంటాను తమ్ముళ్ళు అనేసి నడిపించడం జరుగుతుంది. మరి కృష్ణ జన్మాష్టమి అంటే మరి కృష్ణుడు జగద్గురు, కృష్ణుడు ముందే జగద్గురు, ప్రపంచానికి గీతను అందించారు. మరి గీతను ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళంతా కూడా చాలా అభివృద్ధిలోకి రావడం జరిగింది. మరి గాంధీ మహాత్ముడు, తిలక్ లాంటి వారు కూడా భగవద్గీత చేతిలో పెట్టుకుంటే మన భగవద్గీతలో ఉన్న ప్రిన్సిపల్ ఫాలో అయ్యి మన దేశానికి స్వాతంత్రం తేవడం జరిగింది. అటువంటి మహానుభావుడు జన్మాష్టమి జరుపుకోవడం అనేది మనందరం కూడా మన జన్మాష్టమి జరుపుకున్నంత గొప్పగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.